బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చేనేతపురిలో మంగళవారం ఎంఎస్ఎంఈ చేనేత హ్యాండ్లూమ్ పార్కు పనులను ప్రకాశం జిల్లా కనిగిరి పీసీపల్లి నుండి సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే కొండయ్య చేనేతలతో భూమి పూజ చేయించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేనేత అభివృద్ధి చరిత్రాత్మకమైన అడుగు అని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, చేనేతలు పాల్గొన్నారు. దాదాపు కనీసం 15 ఏళ్లు పైచులకు ఆటో నగర్ ని ఎక్కడేశారో అక్కడే ఉంచారు. ప్రభుత్వం ఖర్చు పెట్టింది. చాలా సైలెంట్ గా కలెక్టర్ మన ఇంతకుముందు కలెక్టర్ గారు సహకారంతో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ జెడ్ఎంఎం వీళ్ళందరూ కలిసి 400 మందికి ఆటో నగర్ లో ప్లాట్లు ఇచ్చాం. అలాగే ఇక్కడే ఉన్నటువంటి 535 మందికి ఇక్కడ రాజీవ్ స్వగృహ అనేటువంటి ఈ యొక్క దీన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అవి కూడా ఆక్షన్కి వెళ్తున్నాయి. దాదాపు ఇక్కడ 1200 మంది మీరు ఉంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీకు ఇక్కడ ఒక కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఆర్డీఓ గారు ఉన్నారు. ఒక శ్మశానం ఇక్కడ లేదు. అది మీరు నాకు చెప్పిన మాట. అది ఒకటి ఇస్తే మీ అందరికీ ఇక్కడ ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మళ్ళా నేను మీకు 5 ఏళ్లలో మీ దగ్గర ఓటు వేయమని అడుగుతాను కదా, ఆ రోజు చూడండి మీరే అభివృద్ధి చెందిన వాళ్ళ మొదటి లిస్ట్ లో ఉంటారు. అలాగే మా పాత్రికేయ మిత్రులు ఇందాక చూస్తారు, మొన్న వర్షంలో అంటే తుఫాన్లో వీళ్ళ యొక్క పాత్ర చాలా చక్కగా చేశారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ విషయాలను మనకు తెలియజేస్తూ వచ్చారు. కలెక్టర్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ సందర్భంగా ఎందుకో తెలుసా, నేను 1:30 కలెక్టర్ గారితో మాట్లాడితే ఒకటే మాట చెప్పారు, ఎమ్మెల్యే గారు రేపు పొద్దున ప్రజలు నిద్రపోయి లెగిస్తే మన ఊళ్ళో తుఫాన్ వచ్చిందని కానీ, ఎక్కడన్నా ఒక చెట్టు పడిందని కానీ, ఒక ఫోన్ పడిందనేది కనపడకూడదని చెప్పారు. అంటే చూడండి ఆయన విజన్ ఎంతమంది ఉందో. కాబట్టి ఇది కూడా అప్పుడున్న కలెక్టర్ గారిని మనం మర్చిపోవడానికి లేదు. దాంతో ఈ రోజు హ్యాండ్లూమ్ పార్క్ అందరితో పాటు మనకు కూడా డబ్బులు వచ్చినాయి, మనం కూడా డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక కలెక్టర్ గారు ఖచ్చితంగా జిల్లా గురించి ఆలోచిస్తే ఎంతైనా చేయగలరని మీరు ఇక్కడ రుజువు చేశారు కలెక్టర్ గారు అని చెప్పి చెప్తున్నాను మీకు. ఈరోజు ఫౌండేషన్ స్టోర్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే స్థానిక శాసనసభ్యులు, నేను, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఒకటే కాదు, నిజాంపట్నం రేపల్లి నియోజకవర్గంలో, అలాగే అమర్తలూరు మండలం వేమూరు నియోజకవర్గంలో 3 నియోజకవర్గంలో చేయటం అన్నది చాలా గర్వకారణం. సంపూర్ణం చేసి ఇప్పుడు టెండర్లు కూడా సంపూర్ణం చేసి మౌలిక సదుపాయాలు స్టార్ట్ చేయడం అంటే త్వరలోనే మంచి మంచి కంపెనీస్ మన జిల్లాకి రాబోతా ఉంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మనం అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒకళ్ళు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకుంటారు. ఆయన నిజంగా చెప్పాలంటే స్వతహా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిజినెస్ మ్యానే. ఆయనకి ఈ ముందు జరిగిన రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేషన్ లో ఆయన గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నారు. అంటే ఒక మంచి ఆలోచన, ఒక ఐడియా ఉంటే మీ దగ్గర ఎంతో ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు. మీ దగ్గర ఒక ఐడియా ఉండాలి. దీన్ని ఇన్నోవేషన్ అంటారు. రకరకాల బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఏపీఐసి వారు మీకు కొన్ని కులాలకి మీకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ అలాట్మెంట్ పాలసీలో కూడా మీకు సబ్సిడీస్ ఉంటాయి. ఎల్డిఎం బ్యాంక్ నుంచి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారి ఒక పథకం, అందులో రకరకాల కార్యక్రమాలు ఇస్తారు. సో మొత్తం 26 జిల్లాలో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 80 లొకేషన్స్ లో ఈ ఇనాగ్రేషన్స్ ఒక కంపెనీ కావచ్చు, ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు, ఇవన్నీ దీనిపైనే ఆధారితమైనటువంటి ఒక కాన్సెప్ట్. అలాగే బాపట్ల జిల్లాలో చాలా మంది
మీరందరూ వ్యవసాయ పైన ఆధారపడి ఉన్నారు, ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాపట్ల జిల్లాలో పర్యాటక రంగంలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది కూడా ఒక ఆపర్చునిటీ. చీరాలలో నేను ఏమైనా హోమ్ స్టే చేయవచ్చా, ఈ టూరిస్ట్లకి రాకపోకలకి ఏమైనా నేను ట్రావెల్స్ పెట్టవచ్చా, అవి కూడా రాబోయే కొన్ని అవకాశాలు. అలాగే త్వరలో బాపట్ల జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాలని పెట్టి ఎక్కువ మంది యువకులకి మనము ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తామని సభాసముఖంగా తెలియజేస్తున్నారు. ఇందులో మీరందరూ కూడా చేయాల్సిన ఒక ముఖ్యమైన ఒక కృషి ఉంది. అదేంటంటే తప్పనిసరిగా పిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని కూడా చదివించాలి. మీరు పిల్లలు అన్నప్పుడు చాలా మంది మగ పిల్లల్ని మాత్రమే చదివిస్తారంట. కొన్ని మత్స్యకారుల గ్రామాలకు వెళితే 60% చదువు, అందులో అమ్మాయిలు 40%. అమ్మాయిలు యాక్చువల్లీ బాగా చదవగలుగుతారు, ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా పిల్లల్ని చదివించాలని మీ అందరికీ కోరుతూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.